హాయ్ పిల్లలు, మనం ముందు వీడియోలో మధుర వాణి లెసన్ చూసాము. ఆ తర్వాత గ్రామర్ పార్ట్ కూడా మనం రాసేసుకున్నాం. ఈ వీడియోలో సునియే బోలియేలో క్వశ్చన్స్, సునియే బోలియేలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే లిఖియేలో 3 క్వశ్చన్స్. तुलसी और रहीम के दोहों में किन्हीं दो दोहों का भाव अपने शब्दों में लिखिए. ఈ క్వశ్చన్స్ చూద్దాం. तुलसीदास ने नदी और नाव की तुलना किससे की है? तुलसीदास నది మరియు నావని ఎలా పోల్చాడు అని ప్రశ్న. तुलसीदास ने नदी की तुलना मनुष्य रूपी भवसागर यानी कि जीवन से और नाव की तुलना हास से बोलचाल करते मिलजुल कर रहने से की है. तुलसीदास నదిని మనుష్య రూపీ భవసాగర్, జీవన్ అంటే మనిషి యొక్క జీవితంతో పోల్చాడు. తులసిదాస్ నదిని మనిషి యొక్క జీవితంతో పోల్చాడు. అలాగే నావని దేంతో పోల్చాడు అంటే మనం నవ్వుతూ మాట్లాడాలి, అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలి అనే దానితో పోల్చాడు. అంటే అర్థం ఏంటి అంటే మనం ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు మనం అందరితో కలిసిమెలిసి నవ్వుతూ మాట్లాడితే మన జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది అని చెప్తూ నావతోని అలాగే నదితోని మన జీవితాన్ని పోల్చారు. మెహందీ కి విశేషత క్యా హై? మెహందీ అంటే గోరింటాకు గొప్పతనం ఏమిటి? మెహందీ కి విశేషత యహ్ హై కి ఇసే బాంటనే వాలే కి ఉంగలి పర్ భీ రంగ్ లగ్ జాతా హై. గోరింటాకు యొక్క గొప్పతనం ఏంటి అంటే మనం ఎవరికన్నా గోరింటాకు ఇచ్చినా గోరింటాకు పెట్టినా ఆ చెయ్యి కూడా పండిపోద్ది. మనం కుడి చేతితో గోరింటాకు పెట్టాం అనుకోండి ఎవరికైనా, అప్పుడు మన చెయ్యి కూడా పండిపోతుంది కదా. అందుకని కవి ఏం చెప్తున్నారు అని అంటే, నేను రైమ్లో చెప్పాను, మనం కూడా ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళు సహాయం చేస్తూ సహాయకారులుగా ఉండాలి, అప్పుడు మన జీవితం సౌభాగ్యమానంగా వెలిగిపోతుంది అని చెప్పారనమాట. తర్వాత పరోపకారికి లక్షణ క్యా హోతే హై? పరులకు ఉపకారం చేసే వాళ్ళ లక్షణాలు ఏమేమై ఉంటాయి అంటే పరోపకారికి లక్షణ ఇస్ ప్రకార్ హై, ఈ విధంగా ఉంటాయి. ఏంటవి? పరోపకారి దూసరోं के प्रति సహానుభూతి కా భావ్ రఖతే హై. వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ పట్ల సానుభూతి కలిగి ఉంటారు. ఆ తర్వాత వే దూసరోं के दुख को अपना दुख समझते हैं. ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని తమ దుఃఖానిగా తీసుకుంటారు, అంటే అందులోంచి బయటపడేయాలని అనుకుంటారు. వే ఊంచ్ నీచ్ యా అప్నే పరాయే కా భేద్ నహీ కర్తే హై. వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అన్న భావం కానీ, వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అన్న భావం కానీ వాళ్ళలో ఉండదు పరులకు ఉపకారం చేసే వాళ్ళకి. వే ఆవశ్యకత పడనే పర్, అవసరమైతే వాళ్ళు వాళ్ళ యొక్క అప్నా తన్ మన్ और धन को देकर भी, వాళ్ళ తనువు మనసు ధనం కూడా ఇచ్చేసి పరోపకార్ కర్నే సే పీछे नहीं हटते. ఏదేమైనా సరే వాళ్ళు ఏవి పట్టించుకోకుండా తన ప్రాణాలని అన్నింటినీ పణంగా పెట్టి ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు. वे आवश्यकता पड़ने पर अपना तन मन और धन को देकर भी परोपकार करने से पीछे नहीं हटते. వాళ్ళకి ఏదైతే ఉందో ఆ సమస్తాన్ని వదిలిపెట్టేసైనా ఎదుటి వాళ్ళ సహాయం చేస్తారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేయరు, సహాయం చేయడానికే వాళ్ళు ముందుంటారు. लिखिए नीचे दिए गए प्रश्नों के उत्तर 2 या 3 वाक्यों में लिखिए. కింద ఇవ్వబడిన ప్రశ్నలకు 2 లేదా 3 వాక్యాలతో సమాధానం ఇవ్వండి లేదా రాయండి. హమే క్యూ హస్ మిల్కర్ రహనా చాహియే, మనం ఎప్పుడు నవ్వుతూ కలిసిమెలిసి ఎందుకు ఉండాలి? తులసిదాస్ कहते हैं कि इस दुनिया में तरह तरह के लोग रहते हैं. తులసిదాస్ ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో రకరకాలైన మనుషులు ఉంటారు. జైసే నావ్ కి సహాయత సే నదీ పార్ కీ జాతీ హై,
ఎలా అయితే నావ సహాయం తీసుకుని మనం నది దాటేస్తామో वैसे ही मनुष्य को भी सब लोगों के साथ मिलजुल कर जीवन बिताना चाहिए। అలాగే మనం అందరం కూడా ఎదుటి మనుషులతో కలిసిమెలిసి మన జీవితం గడపాల్సి ఉంటుంది। हम सबसे हंस मिलकर रहने से हमारे काम भी पूरे होते हैं। మనం ఎదుటి వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం వల్ల మన పనులు కూడా పూర్తయిపోతాయి తొందరగా, ఎందుకంటే అందరూ మనకు హెల్ప్ చేస్తారు కనుక। सब हमसे भी हंसते रहते हैं। మనం నవ్వుతున్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనతో నవ్వుతూ ఉంటారు। అర్థాత్ वैसा ही व्यवहार करेंगे। మనం ఎలాగే ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనతో అలాగే వ్యవహరిస్తారు। అందుకే మనం ఎప్పుడు అందరితో కలిసిమెలిసి నవ్వుతూ ఉండాలని తులసిదాస్ చెప్పారు। रहीम के अनुसार रूठे सुजन को क्यों मनाना चाहिए? రహీంని అనుసరించి రూటే అంటే మన మీద అలిగిన, మన మీద కోపించుకున్న మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎందుకు ఒప్పించి మన జీవితంలోకి మరలా తెచ్చుకోవాలి అని ప్రశ్న। రహీం कहते हैं कि రహీం ఏం చెప్తారంటే जिस प्रकार मोतियों की माला टूट जाने पर उन मोतियों को फिर से माला में పిరో లేతే హే। మన దగ్గర ముత్యాల హారం ఏదైనా ఉన్నప్పుడు అందులో ముత్యాలు దారం తెగి పడిపోతే మనం ఆ ముత్యాలన్నీ సేకరించుకుని మరలా మాలగా తయారు చేసుకుని మనం వేసుకుంటాం కదా। उसी प्रकार అదేవిధంగా సజ్జన్ లోగ్ బార్ బార్ నారాజ్ హోనే పర్ భీ ఉన్హే మనా లేనా చాహియే। అలాంటి మంచి మనుషులు కోపగించుకున్న దేనికైనా బాధ కలిగి మనతో మాట్లాడడం మానేస్తే వాళ్ళను కూడా మనం ఒప్పించుకుని మన జీవితంలోకి మరలా రప్పించుకోవాలి। అర్థాత్ సజ్జన్ లోగ్ మోతియోం కే సమాన్ మూల్యవాన్ హోతే హే। మంచి మనుషులు ముత్యాలలాగా విలువైన వాళ్ళు, అందుకే వాళ్ళని మన జీవితంలో పంపేయకూడదు, మనతోనే ఉంచుకోవాలి వాళ్ళని। जीवन पर हमें दया की भावना नहीं छोड़नी चाहिए। क्यों? మనం మన జీవితాంతం కూడా దయ అనే భావన వదిలిపెట్టకూడదు, ఎందుకని? తులసిదాస్ कहते हैं कि తులసిదాస్ ఏం చెప్తున్నారంటే దయా की भावना से धर्म उत्पन्न होता है। దయ అనే భావన ఉంటే ధర్మం ఉత్పత్తి చెందుతుంది। అభిమాన్తో కేవల్ పాప్ కో హీ జన్మ దేతా హై। అభిమానం అంటే గర్వం కేవలం పాపం జన్మించేలాగా చేస్తుంది, అంటే మనం గర్వపడకూడదు, అహంకారంతో ఉండకూడదు। మనిషి కే శరీర్ మే జబ్ తక్ ప్రాణ్ హై। మనిషి యొక్క శరీరంలో ఎప్పటి వరకు ప్రాణం ఉంటుందో తబ్ తక్ ఉసే దయా కి భావన నహీ छोड़नी चाहिए। అప్పటి వరకు మనిషి దయ అనే ఫీలింగ్ని, భావనని విడిచిపెట్టకూడదు। ఇక్కడ మనకి తులసిదాస్కి సంబంధించిన దోహేల భావన రాయొచ్చు, లేదా రహీంకి సంబంధించిన దోహేల భావన రాయొచ్చు మనం। ఇక్కడ చూడండి, तुलसीदास कहते हैं कि तुलसीदास ఏం చెప్తున్నారంటే దయాకి భావన సే ధర్మ ఉత్పన్న హోతాయి। మనం పైన చెప్పుకున్నాం కదా, ప్రతి మనిషిలోని దయ అనే భావన ఉంటేనే ధర్మం అనేది పుడుతుంది। అభిమాన్తో కేవల్ పాప్ కో హీ జన్మ దేతా హై। గర్వం, అహంకారం అనేది కేవలం పాపం జన్మించేలాగా చేస్తుంది। మనుష్యకే శరీర్ మే జబ్ తక్ ప్రాణ్ హై। మనిషి యొక్క శరీరంలో ఎప్పటి వరకు ప్రాణం ఉంటుందో తబ్ తక్ ఉసే దయా కి భావన నహీ छोड़नी चाहिए। అప్పటి వరకు దయ అనే భావనని మనిషి వదిలిపెట్టకూడదు, అందరి పట్ల దయ కలిగి ఉండాలి। తులసిదాస్ कहते हैं कि इस दुनिया में तरह तरह के लोग रहते हैं। ఈ ప్రపంచంలో చాలా రకాల మనుషులు ఉంటారు। जैसे नाव की सहायता से नदी पार की जाती है। ఎలా అయితే మనం ఒక నదిని పడవ యొక్క సహాయం తీసుకుని నెక్స్ట్ ఒడ్డుకి చేరతామో वैसे ही मनुष्य को भी सब लोगों के साथ मिलजुल कर जीवन बिताना चाहिए। అదేవిధంగా మనుషులు కూడా అందరితో కలిసిమెలిసి మెలుగుతూ ఈ జీవితాన్ని కొనసాగించాలి అని చెప్తున్నారు। ఇంకా రహీం దోహేల్లో ఏముంటుందో చూద్దాం। భావార్థ రహీం कहते हैं कि जिस प्रकार मोतियों की माला टूट जाने पर उन मोतियों को फिर से माला में పిరో లేతే హే। పైన చెప్పాను కదా, మా క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్, అంటే ఆ క్వశ్చన్ చదివితే మనం ఈ సారాంశాలన్నీ రాసేయచ్చు అనమాట। ఎప్పుడైతే ముత్యాల దండ తెగిపోతుందో మళ్ళీ మనం ముత్యాలన్నింటినీ సేకరించి మళ్ళీ మాలగా చేస్తాం కదా, అలాగే అదేవిధంగా ఉసి ప్రకార్ సజ్జన్ లోగ్ బార్ బార్ నారాజ్ హోనే పర్ భీ ఉన్హే మనా లేనా చాహే। అలాగే మంచి మనుషులు మన మీద కోపించుంటే వాళ్ళని మరలా మన జీవితంలోకి తెచ్చుకోవాలి, ఒప్పించి।
అర్థాత్ సజ్జన్ లోగ్ మోతియోం కే సమాన్ మూల్యవాన్ హే, వాళ్ళు మంచి మనుషులు ముత్యాల వలె చాలా విలువైన వాళ్ళు అని. రహీం कहते हैं कि दूसरों की मदद करने वाले लोग धन्य होते हैं, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనుషులు ధన్యులు అన్నమాట. जिस प्रकार मेहंदी बांटने वाले की ఉంగిలి పర్ భీ మెహందీ కా రంగ్ లగ్ జాతా హై, ఎవరైతే గోరింటాకు పెడతారో వాళ్ళ చేయి కూడా ఎలా పండిపోతుందో సహాయం చేసే వాళ్ళ జీవితం కూడా ధన్యంగా కొనసాగుతుంది. ఉసీ ప్రకార్ ఉపకార్ కర్నే వాలే కా శరీర్ భీ పరోపకార్ కర్నే సే సుశోభిత్ హో జాతా హై, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళ శరీరం కూడా జీవితం కూడా శోభాయమానంగా వెలిగిపోతుంది. అంటే మన ఎదుటి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళగా ఉండాలి అని అర్థం. అర్థమైందా పిల్లలు? మీరు బాగా చదువుకోండి, బాగా చదువుకోవాలి. మీరు ఇంత వివరంగా చెప్తున్నాం కదా, బాగా చదువుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. సరేనా పిల్ల? ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరలా నెక్స్ట్ లెసన్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.